హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నానండి బాబు. పప్పు ఉల్లికాడలో కూర పెట్టుకొని వచ్చేసానండి. మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కు లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు అండి అరగంట సేపు నానబెట్టేసానండి. కావాల్సినవి తీసుకోనండి, టక్ 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 మంటి కోసానండి. పొయ్యి మీద కడాయి పెట్టేసండి, తగినంత నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసండి, టక్ 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 మంటూ వేపేసానండి. ఇంకేముందండి, ఉప్పునండి, పసుపు కూడా వేసేసండి, ఉల్లికాడలో కూడా వేసి వేపేసానండి. పప్పు అండి శుభ్రం కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఉల్లికాడలన్నీ మగ్గిపోతే వేసేద్దామని ఫిక్స్ అయిపోయానండి బాబు. ఇంకేమున్నదండి బాబు, వేసేసుకొని టక్ 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 మంటి వేపేసామనుకోండి. కారం కూడా వేసేసుకోనండి, టక్ 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 మంటి వేపేసానండి. ఇంకేముందండి బాబు, తగినన్ని నీళ్ళు వేసేసండి, మూతటేసి ఉడికించేసానండి. ఒక్కసారి కూరకని తిన్నారనుకోండి, పప్పులో ఉన్న కమ్మదనం అండి, మమకారంలో ఉన్న కారం అండి, కమ్మగా ఉండేదాన్నే కదండి ప్రేమ అంటారు. ఈ మూడు కలిపితే చూసి ఇచ్చిన ఒక అభిమానమైన లైక్ అండి. ఇంకేమున్నదండి బాబు, ఇంత రుచికరమైన కూర మీకు అందిస్తున్నాను కదండి, ఒక లైక్ కొట్టుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.